జిఎస్టీ వచ్చిన ఇన్ని సంవత్సరాలకి ఫస్ట్ టైం ఒక పేదవాడికి ఉపయోగపడుతుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఎట్లా పడితే అట్లా ఉండేది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. నేను ఏ పార్టీకి సంబంధించిన మనిషిని కాదు. అన్ని పార్టీలో నా ఫ్రెండ్స్ ఉన్నారు. బీజేపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. అందరం కలిసాం. టీడీపీ, వైసీపీ, బీజేపీ అందరం కలుస్తూ ఉంటాం. వాళ్ళ పార్టీ ఆఫీసులో కలుస్తాం. ఎందుకంటే ఫ్రెండ్లీగా మేము జనరల్ పీపుల్ కాబట్టి. ఒక పార్టీ మనిషిని నేనైతే కాదు. 2014లో టీడీపీకి వేసినట్టున్నాం, తర్వాత 19లో ఏమో వైసీపీకి వేసినట్టున్నాం, మళ్ళీ మనం టీడీపీకి వేసినట్టున్నాం. మేమేంటంటే జనరల్గా ఈ 5%, 6%, 10% అంటారు చూసారా, అటు ఇటు. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆ ఎలక్షన్ ముందు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటారో ఆ టైప్ మేము ఎలక్షన్ ముందు ఆలోచిస్తాం. రేపు మళ్ళీ మారితే ఏ పార్టీకి వేస్తాం మాకే తెలియదు. ఆ 10 రోజులు 20 రోజుల్లో ఎలక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే 100% ఏ పార్టీ వైపు మాటాలనే ఉద్దేశం కాదు. అయితే జిఎస్టీ ఫస్ట్ నుంచి కూడా చిరాగ్గానే ఉండేది. దాంట్లో అంత రేట్లు ఇంత రేట్లు అని చెప్పి ఎప్పుడు నేను బాధపడతానే ఉండేవాడిని. కానీ ఫస్ట్ టైం కొంచెం వెసులుబాటులాగా అనిపించింది. ఎందుకంటే మధ్యతరగతి, బిలో మధ్యతరగతి పీపుల్ ఎక్కువ మన ఇండియా మొత్తంలో. అయితే వీళ్ళకి 100 కోట్ల వాళ్ళకు ఒకటే ట్యాక్స్ ఉండేది. ఆల్మోస్ట్ కొన్న పన్నీర్ అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, పప్పులు అవ్వచ్చు, వాళ్ళు కొన్నా వీళ్ళు కొన్నా ఏది కొన్నా, బైకులు అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు ఉండేది. ఇప్పుడు దాన్ని కొంచెం వెసులుబాటిస్తూ మధ్యతరగతి పేదవారికి కొంచెం స్పెషల్గా, కొంచెం ఈజీగా, కొంచెం మంచిగా అనిపించింది ఈసారి బడ్జెట్, ఈసారి జిఎస్టీ. మనం అసలు చాట్ జీపీటీలోకి వెళ్ళి చూద్దాం అసలు ఏమి ఉన్నాయని చెప్పి. ఇక్కడ చూసినట్లయితే జిఎస్టీ కౌన్సిల్ స్ట్రీమ్ లైన్ ఇన్కమ్ ట్యాక్స్ రిమైన్ ఫ్రమ్ ఎలిమినేటింగ్ 12% and 28% స్లాబ్స్, లీవింగ్ ఓన్లీ టు మెయిన్ రేట్స్ 5 to 18% అంట. ఇక లగ్జరీ కార్లు ఏవైతే ఉంటాయో, లగ్జరీ బైక్స్, లగ్జరీ కార్స్, లగ్జరీకి సంబంధించిన ఏదైతే మన ఇష్టం మనకంటే నిత్యావసరం కానివి ఏదైతే ఉంటాయో వాటి స్లాబ్స్ పెంచారంట. చాలా మంచిది. ఎందుకంటే సామాన్యులు ఉప్పు కావాలన్నా, పప్పు కొనుక్కోవాలన్నా, అంటే ఇవాళ బతకాలి. మేము ఇవాళ బతకాలంటే ఏమేమి కావాలి, వాటి రేట్లు తగ్గించి లగ్జరీ రేట్లు పెంచాలనేది ఫస్ట్ నుంచి నాకు మనసులో కూడా అనిపించేది. కానీ ఫస్ట్ టైం అది వెసులుబాటులో తీసుకొచ్చారు. దానివల్ల ఇది కొంచెం చాలామందికి వెసులుబాటు కల్పించే అవకాశం, చాలామందికి కొంచెం ఫ్రీ అవుతుంది. తర్వాత ఏదైనా చిన్న కారు కొనుక్కోవాలనుకుంటాడు, 5 లక్షలు 3 లక్షలు కారు కొనుక్కోంటాడు, వాడికి 18%కి వచ్చింది జిఎస్టీ. సో అది కొంచెం వాళ్ళకి వెసులుబాటు అవుతుంది. మధ్యతరగతి నలుగురు పిల్లలు ఫ్యామిలీ బయటికి వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. దాంతోపాటు కొన్ని మిల్క్ సంబంధించిన హై టెంపరేచర్ మిల్క్ అంట. తర్వాత కొన్నిటికి జీరో జిఎస్టీ వేశారు. అది చాలా మంచి పరిణామం. దాని తర్వాత 300cc బైకులు, పైన బైకులకి 40% అనుకుంటా చేశారు. బిలో 300 అయితే 18 to 28%కి 18% దించారంట. ఇలా జిఎస్టీ అంటే ఇప్పుడు నేను జిఎస్టీలో దేనికి ఎంత పెంచారు, దేనికి తగ్గించారు, ఏది బాగుంది, ఏది పెరిగిందని విశ్లేషణ చేయడానికి నేను చేయలేదు. సామాన్యులు నడ్డి విరిగిపోయి హైదరాబాద్ లాంటి స్టేట్లో బతుకుతా, హైదరాబాద్ లాంటి సిటీల్లో బతుకుతా, ఆంధ్ర నుంచో అటు బీహార్ నుంచో ఎటు నుంచో వచ్చి ఇక్కడ బతుకుతా, రెంట్లు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక, లేదంటే సరుకులు తెచ్చుకోలేక, బతకలేక, పెట్రోల్ కొట్టించుకోలేక వీళ్ళు నరకం చూస్తున్నారు. ఒక ఇంటి రెంటు యావరేజ్ సింగిల్ బెడ్రూమ్ 10,000 నుంచి 11,000, సింగిల్ బెడ్రూమ్ 11,000-12,000 ఉంది హైదరాబాద్లో. దాని తర్వాత సింగిల్ బెడ్రూమ్ అంటే అసలు ఒకప్పుడు సింగిల్ బెడ్రూమ్ అంటే ఒక హాలు, ఒక రూము, ఒక బాత్రూమ్ అట్లా ఉండే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక హాల్ని 3 ముక్కలు చేసేసి చిన్న ఒక బెడ్రూమ్ చేసి, చిన్న ఒక బాత్రూమ్ చేసి దాన్ని సింగిల్ బెడ్రూమ్ అంటున్నారు హైదరాబాద్లో కొన్ని ఏరియాలో, గాయత్రి నగర్ అలాంటి ఏరియాలో. సో మనిషి అటు అక్కడికి వెళ్ళి వేరే స్టేట్ల నుంచి వెళ్ళి బతకలేక, అక్కడ ఉద్యోగాలు లేక, అవకాశాలు లేక, ఇక్కడికి వచ్చేమో రెంట్లు కట్టలేక, దాంతోపాటు ఈ 20%, 20%, 30% జిఎస్టీలు కట్టలేక వచ్చిన ₹1,00,000 సంపాదన, కొంతమంది ₹1,00,000 సంపాదనలో కూడా 30% స్లాబ్లో ఇన్కమ్ ట్యాక్స్ పోయి, తర్వాత సరుకుల్లో, పెట్రోల్లో, ఇట్లో జిఎస్టీ పోయి, తర్వాత పిల్లల ఫీజులు, రెంట్లు పోయి, వాడికి 5,000, 10,000 మిగలలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫ్యామిలీని నెట్టుకుంటా రావాలి అంటే కొంతమంది పెళ్ళిళ్ళు ఎందుకురా బాబు అంటున్నారు, కొంతమంది ఏమో అసలు పిల్లలనే వద్దనుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ జనరేషన్ లేకుండా పోతుంది. మనం ట్యాక్స్లు పెంచుకుంటూ పోతే ఏడదాస్తున్నారా బాబు, ఏడగడతాంలే పిల్లల్ని ఏడబెంటాంలే, పెళ్ళిళ్ళు యాడ్ చేసుకుంటాంలే అన్న దాంట్లో చాలామంది యూత్ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి యూత్కి కూడా ఇది ఉపయోగపడింది. జిఎస్టీ కొంచెం తగ్గించడం వల్ల
ఎస్, మీరు అనుకోవచ్చు చాలామంది బీజేపీ వాళ్ళు ఏదో ఎలక్షన్ల కోసం చేస్తున్నారు, లేదంటే వాళ్ళ ఎలక్షన్ ఉంది. మాకు బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, లేదంటే అక్కడ ఇంకా వేరే ఏదైనా థర్డ్ అలయన్స్ వచ్చినా కూడా మేము కోరుకునేది ఏంటంటే, సామాన్యులుగా న్యూట్రల్ పీపుల్గా మేము కోరుకునేది ఏంటంటే, మీకు పదవులు ఇచ్చింది ఏంటంటే మాలాంటి వాళ్ళని 80% మేమే ఉన్నాం కాబట్టి మాలాంటి మిడిల్ క్లాస్ని, లోవర్ మిడిల్ క్లాస్ని చూసుకుంటారనే మేము ఓట్లేసింది, చూసుకుంటారనే మేము మిమ్మల్ని గద్దెనెక్కించింది. కాబట్టి 100% మాకు రేపు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూడా 3% చేస్తాను ఇంకా మంచిది, కొన్ని అసలు 0% చేస్తే ఇంకా మంచిది, పెట్రోల్ 10% 20% తీసుకొస్తే ఇంకా మంచిది, కాంగ్రెస్ కూడా వచ్చి 100% సపోర్ట్ చేస్తాం. మాకు ట్యాక్సులు తగ్గాలి. సింగిల్ రోడ్డు ఉన్నా, మేము విజయవాడ గుంటూ సింగిల్ రోడ్డు ఉన్నా మెల్లిగట్ట కూడా బళ్ళు వేసుకుని, కార్లు వేసుకుని, లేదంటే ఆ బస్సు వేసుకుని పోతాం బాబు. ఆ రోడ్డు 5 లేన్ చేయాలి, 6 లేన్ చేయాలి, 10 లేన్ చేయాలని చెప్పి మా జిఎస్టీని 10%, 20% చేసి 30%, 40%. ఎస్, మాకు డెవలప్మెంట్ 100% కావాలి, మేము కాదంటలేదు, 100% డెవలప్మెంట్ కావాలి. కానీ మేము బతుకుంటేనే కదా డెవలప్మెంట్ వాడుకునేది, మేము బతుకుంటేనే కదా రోడ్డు మీద వెళ్ళేది, మేము బతుకుంటేనే కదా సినిమాలు చూసేది, మేము బతుకుంటేనే కదా అన్నీ వాడుకునేది. అట్లా లేకుండా ఈ జిఎస్టీ అనేది కొంచెం వెసులుబాటు తీసుకొచ్చారు. లగ్జరీ ఐటమ్స్కి 40% పెడుతున్నారు, తర్వాత కొన్నిటికి 0% చేశారు, కొన్నిటినేమో 18 నుంచి 5% తీసుకొచ్చారు. ఇది వెల్కమ్. బీజేపీ వాళ్ళు కాదు, ఎవరు చేసిన ఇలాంటి పని వెల్కమ్. ఎందుకంటే సామాన్యులు బతకలేకపోతున్నారు. నిరుపేద వాళ్ళు ఎలాగోలా నెట్టుకొస్తున్నారేమో, వాళ్ళకి అలవాటైందేమో, డబ్బు ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఈ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో ఆశలతో నెక్స్ట్ మనకి ఇలా ఉండిద్ది, మనం హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్ నుంచి ఇక్కడ పోదాం, బాగా బతుకుతాం, బాగా చేద్దాం, తెలిసి వచ్చి ఇరుక్కుపోయి రెంట్లు కట్టలేక, కరెంటు బిల్లు కట్టలేక, మళ్ళీ వెనక్కి పోలేక ఊరు పోతే ఎక్కిరిస్తారు. జిఎస్టీలు బాదురు ఉండటం వల్ల చాలా నరకం అనుభవించారు ఇన్నాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ జిఎస్టీ కొంచెం బాగుంది, పర్లేదు, అది కూడా సూపర్ ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పట్లేదు, చాలా బెటర్గా ఉంది. ఇంకా ఆలోచించి ఇంకా పేదవాడు బతకడానికి సరుకులు, వాడికి బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, బస్ ఛార్జీలు కానీ, వాడు ఉద్యోగంకి వెళ్ళి రావడానికి, మెట్రో ఛార్జీలు కానీ ఉట్రోకి వెళ్ళి రావడానికి, ఓకే, దాని తర్వాత వాడు కొనుక్కొని తినడానికి, తర్వాత ఇంట్లో వండుకొని తినడానికి, స్కూల్ ఫీజులకి, పెట్రోల్కి, ఇంతవరకు ఏదన్నా మొత్తం కలిసి రెంటు, జిఎస్టీలు, అన్ని ట్యాక్సులు, అన్ని ఫీజులు అన్నీ కలిపి వాడికి ఏదన్నా 10,000, 12,000, 13,000 అయిపోతే దేవుడా సాలరా నాయన అనుకునే బతికే పరిస్థితి. ఒకప్పుడు మన దేశంలో బ్రహ్మాండంగా ఉండేది. మేము బ్రహ్మాండంగా ఎవడు ఎకరం వాడుకుండేది, ఎవడు పొలాలు చేసుకునేవాళ్ళు, సరుకులు పంచుకునేవాళ్ళు, తినేవాళ్ళు, ఎవడు చేసుకుని. ఇప్పుడు ఏమైంది, కొన్ని ఆర్గనైజేషన్స్ వెళ్ళిపోయి ఈ స్థలాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు స్థలాలు తీసుకుంటారు, మీ డాక్యుమెంట్స్ లేవు అని చెప్పి ఆ 100 మంది, 1000 మంది, 10,000 మంది ఎప్పటి నుంచో 1000 సంవత్సరాల నుంచి పని చేసుకున్నాం, మాది కాదంటే స్థలం అని చెప్పి పాపం వాళ్ళు ఇక్కడ వలస కూలీగా వచ్చేస్తున్నారు హైదరాబాద్, లేదంటే ముంబయో, చెన్నైయో, మహానగరాల గురించి చెప్తున్న ఎగ్జాంపుల్. హైదరాబాద్ కాదు. సో ఇలా అందరూ వెళ్ళిపోవటం వల్ల అక్కడ పనులు అక్కడేమో చేసుకోలేని పరిస్థితి, ఏడకు వస్తే బతకలేని పరిస్థితి. వాచ్మెన్లుగా, గేట్ కీపర్లుగా, దొడ్లు గడిగేవాళ్ళుగా, రెస్టారెంట్లో పనిచేసేవాళ్ళు కూడా పనిచేసిన పరిస్థితి వస్తుంది. సొంత ఊరుల్లోనేమో ఇప్పుడు 80%, 70% ఆఫ్ ద పాపులేషన్ చిన్న చిత్తకవాళ్లే కదా. మీరు ఒకసారి ఆలోచించాలి. అందరూ ఒక వర్గానికి ఒకటి టైట్ ఒకటి సపోర్ట్ చేద్దామని ఈ వీడియో అసలే కాదు. అందరం బాగుండాలి. పేదవాడు నెలకి అట్లీస్ట్ వాడు 20-30 వేలను సంపాదించుకోవాలి, 5,000 మిగలాలి. పెద్దవాడు 100 కోట్లు సంపాదించుకోవడం మేము ఏమీ కాదంటలేదు. కానీ 100 కోట్లు ఉన్నోడికి నెలకు 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు కడతాం ఈజీయే. కానీ 20,000 సంపాదించేవాడికి నెలకు 5,000, 10,000 కడతాం చాలా కష్టం. ఇది అర్థం చేసుకొని ఇంకా దీని మీద రిఫార్మ్స్ తీసుకొచ్చి, ఇంకా దీని మీద మంచి తీసుకొచ్చి, మేము అదే డెవలప్మెంట్ పేరుతో మాకు బుల్లెట్ ట్రైన్లు, డెవలప్మెంట్ పేరుతో పెద్ద రోడ్లు, డెవలప్మెంట్ పేరుతో ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కట్టే కన్నా కూడా మాకు కావాల్సింది ఏంటంటే, పేదవాడికి, మిడిల్ క్లాస్కి కావాల్సింది ఏంటంటే, మాకు ఇల్లు గడవాలి, రెంట్ తక్కువ ఉండాలి, పెట్రోల్ రేటు తక్కువ ఉండాలి, నెలకు సరుకులు తక్కువకు రావాలి. ఇంకా సినిమాకి కూడా పోవట్లేదు, సినిమాకి పోవటం లేదు, రెస్టారెంట్కి వెళ్ళి తినేవాళ్ళు లేడు. ఏది ఈ 50% జనాభా పాపం రెస్టారెంట్కి వెళ్ళి తినేవాళ్ళు లేడు. లగ్జరీలు చూసుకొని రావట్లేగా. ఈ పిల్లలకి బాబు స్కూల్ ఫీజులు కట్టుకొని, పెట్రోల్ వేసుకొని, బండి వేసుకొని జాబుకు పోయి, ఆడ సంపాదించుకొని రెంట్ కట్టి ఇంతవరకు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇంకా సమాలోచన చేసి ఏదైతే 50 to 60 లేదా 70%, 80% సుమారు చెప్తున్నాను, వీళ్ళందరూ కొంచెం వెసులుబాటు ఇచ్చి, మిగతా ఉన్నత వర్గాలకు కొంచెం ట్యాక్స్ ఎక్కువ వేసినా, మరి వాళ్ళు మాట్లాడుకుని మేము ఉన్నత వర్గాలు తిడతారు, వాళ్ళు కష్టపడి సంపాదించుకుని సొమ్మే, కానీ మేమేమి వాళ్ళని తిడతలేదు. కానీ డబ్బు ఉంది కాబట్టి కట్టలేడు కదా. ఎట్లాగో ఇప్పుడు డబ్బే సమస్య కదా. ఇప్పుడు ఎక్కడో ఏదో తీసుకురారా బాబు, ఇలా గడ్డి కోసుకొస్తాం. కానీ ఆ 20,000, 30,000 డబ్బులు అంటే అప్పు కూడా ఇచ్చేవాళ్ళు లేడు కదా మార్కెట్లో. డబ్బు కూడా తేలేని పరిస్థితి కదా. అందుకని డబ్బు ఇప్పుడు ఉన్నాడు అనుకో, డబ్బుకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు, వాడు కష్టమైన ట్రాన్స్ఫర్ చేస్తాడు తప్పదంటే. కానీ ఇది వీళ్ళు చేయలేరుగా. అందుకని
జిఎస్టీలు, ట్యాక్సులు, లేదంటే ఏదైనా భారం పడి తగ్గిస్తా ఇంకా తగ్గిస్తూ ఉంటే ఈ లగ్జరీలు, స్పోర్ట్స్ కార్లు, లేదంటే పెద్ద పెద్ద అడ్వెంచర్లు, ఏరోప్లేన్లు, టూర్లు, ఇవన్నీ కూడా పెంచుకున్న పోయినా మాకేం ప్రాబ్లం లేదు. 50 to 40, 60% పెంచుకున్నా పేదోడు ఎవడు ఎదురు తిరగడు. ఈ ఎలక్షన్స్ అంటే అనుకోవచ్చు, ఎవడు ఏమైనా అనుకోండి, మాకు సంబంధం లేదు. మమ్మల్ని కొంచెం ఆనందంగా, దిగులు లేకుండా, టెన్షన్ లేకుండా, నెక్స్ట్ జనరేషన్ ఇంకా పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్పోర్ట్ చేయాలి అని చెప్పి, నెక్స్ట్ జనరేషన్ పెరుగుతూ పోవాలి అని చెప్పే విధంగా మమ్మల్ని మీరు గైడ్ చేస్తారని, అలా నెక్స్ట్ యువతని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.